ఆయన చంపాడు అంటే పరశురాముడు ఆయనకి తన తండ్రి అయిన జమదగ్ని మహర్షి యొక్క శక్తి తెలుసు. అమ్మ అలా ఉండిపోతే మానసిక వ్యభిచారం చేసింది కాబట్టి భార్యాస్థానంలో ఉండకూడదు. చచ్చిపోతే మళ్ళీ బతికిస్తే ఆ దోషం అక్కడతో పోయింది కాబట్టి మళ్ళీ భార్యాస్థానంలో ఉండొచ్చు. అందుకు చంపమన్నాడు. ఆ తండ్రి అంత శక్తివంతుడని తెలుసుకున్నవాడు కాబట్టి పరశురాముడు చంపాడు. సామాన్యమైనటువంటి వాళ్ళకి నిజంగా తండ్రి అంత శక్తివంతుడే అయినా తల్లిని అన్నల్ని చంపకూడదు. నాకు మా నాన్నగారు మళ్ళీ బతికిస్తారనుకుని చంపేశానండి, పరశురాముడు చంపలేదా అని అనడానికి వీలు లేదు. ఎందుకంటే పరశురాముడి యందు శివకేశవుల యొక్క ఆవేశం ఉన్నది ఆయనకి తెలుసు కాబట్టి చంపాడు. మనకు అలాంటి ఆవేశాలు ఉండవు, లేనిపోని కొత్త ఆవేశాలు మనకు ఉండకూడదు. ఒకనాడు పరశురాముడు అరణ్యంలో ఉన్నాడు, జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు, రేణుకాదేవి పక్కనుంది. ఉండగా ఒక చిత్రమైనటువంటి సందర్భం జరిగింది. కార్తవీర్యార్జునుడు అరణ్యానికి వచ్చాడు. ఈ కార్తవీర్యార్జునుడు విశేష శక్తి సంపన్నుడు. పౌరాణిక వాంగ్మయంలో కార్తవీర్యార్జునుడి యొక్క శక్తి ప్రత్యేకంగా ఎక్కడ కనపడుతుంది అంటే శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పబడింది. అలాగే గురుచరిత్రలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క పరిచర్య చేసి సంపాదించాడు ఆ శక్తులన్నీ. ఆయనకి 1000 బాహువులు, సహస్ర బాహువులతో ఉంటాడు. రామాయణం ఉత్తరకాండలో కార్తవీర్యార్జునుని యొక్క అనన్యమైన శక్తిని చెప్పారు. ఆయన నదీ తీరంలో కింది భాగంలో తన భార్యలతో కలిసి జలక్రీడలాడుతున్నాడు. అదే సమయానికి ప్రదోష వేళలో ఎందుకో రావణాసురుడు పుష్పక విమానంలో వెళ్ళిపోతున్నాడు. ఆయనకు అలవాటు ఉంది, ప్రదోష వేళ అయితే ఎక్కడున్నవాడు అక్కడే కిందికి దిగి సైకతలింగం చేసి ఆ సైకతలింగానికి పూజ చేస్తాడు. ఆయన నది ఒడ్డున దిగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సైకతలింగం చేసి దానికి ఆరాధన చేస్తున్నాడు. వీళ్లకు పిచ్చి కోరిక పుట్టింది కార్తవీర్యార్జునుడి భార్యలకి. నీకు 1000 చేతులు ఉన్నాయి కదా, నదీ ప్రవాహాన్నంతటినీ ఆపేయగలవా 1000 చేతులతో అని అడిగారు. అది పెద్ద విషయమా అని 1000 చేతులు అడ్డుపెట్టాడు. అడ్డు పెడితే ఆ ప్రవాహం వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్ళి ప్రవాహం పెరుగుతూ వచ్చి ధ్యానంలో ఉండి పువ్వులు వేస్తున్నటువంటి రావణాసురుడి తొడల కిందకు వచ్చి ఆ పూజ చేస్తున్న సైకతలింగాన్ని కరగకొట్టి తీసుకెళ్ళిపోయింది. ఇసుక కరిగిపోదండి మరి నీళ్ళు తగిలితే. అకస్మాత్తు ప్రవాహం ఎందుకు పెరిగింది కిందకెళ్ళి చూడమన్నాడు భటుల్ని. కార్తవీర్యార్జునుడు భార్యలతో జలక్రీడలాడుతున్నాడని చెప్పారు రావణాసురుడికి. అసలు వాడే పెద్ద ధూర్తుడు. ఆ కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేస్తానని యుద్ధానికి వెళ్ళాడు. అయితే ఆయన చూసి వీడెవడరా 10 తలల పురుగు యుద్ధానికి వచ్చింది నా మీదకని యుద్ధం చేయలేదు, ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని తీసుకుపోయి ఈ పురుగు నేను భార్యలతో జలక్రీడలాడుతుంటే నా మీదకు వచ్చిందని కారాగారంలో బారేసి తలుపేసేయండి అన్నాడు. అందులో పడున్నాడు రావణాసురుడు. అంటే మీరు కార్తవీర్యార్జునుడి శక్తి ఊహ చేయొచ్చు. ఆ కార్తవీర్యార్జునుడు ఎందుకో అరణ్యానికి వచ్చాడు వేటాడడానికి. విధి అని ఒకటి ఉంటుంది కదా, అప్పుడే ఆయనకి ఆకలేసింది, దాహం వేసింది. ఇక్కడ ఎవరున్నారని వెతుక్కుంటూ వెళ్ళాడు. అరణ్యంలో జమదగ్ని మహర్షి ఆశ్రమం కనపడింది. వచ్చి మధ్యాహ్నం వేళ అయింది, నేను ప్రభువుని వేటకొచ్చాను, ఆకలేస్తోంది, ఆతిథ్యం ఇమ్మన్నాడు. ఇంటికొచ్చిన అతిథికి లేదనకూడదని వెంటనే కామధేనువుని పిలిచి పదార్థములను సృజించమన్నాడు. కార్తవీర్యార్జునుడి సైన్యానికి కార్తవీర్యార్జునుడికి వాళ్ళకిష్టమైన పదార్థాలేవో అవన్నీ రాసులుగా ఇమ్మన్నాడు జమదగ్ని. కామధేనువు వెంటనే ఇచ్చేసి అవన్నీ వడ్డించారు. రాజు అన్నీ తిన్నాడు. రాచబుద్ధి కదూ. వీళ్ళని అడిగేది ఏమిట్రా, ఈ ధేను మందే రాజరికం నాది, ఈయన దగ్గర ఎందుకు హోమం చేసుకోవడానికి? ఎంతమందికైనా అన్నం పెట్టగలిగిన ఈ కామధేనువు నా దగ్గర ఉండాలి, తోలుకు రెండని వెళ్ళిపోయాడు. కామధేనువు జోలికెళ్ళి ఎత్తుకుపోతున్నాడు. ఆ కామధేనువుని ఎత్తుకుపోయేటప్పుడు అది ఏడిచింది. అది పెద్ద పాపమై కూర్చుంది. ఎక్కడ పెద్ద పాపం వచ్చింది అంటే దాని ధేనువుని వదిలిపెట్టాడు. దూడని ఆశ్రమంలో వదిలేశాడు, కామధేనువుని పట్టుకుపోతాడు. ఆ ఆవు ఏడుస్తూ వెళ్ళిపోయింది. పాపం ఏం చేస్తుంది? కామధేనువు తలుచుకుంటే పెద్ద లెక్కేం కాదు, కార్తవీర్యార్జునుడిని చంపేస్తుంది. కానీ ఈశ్వర శాసనం ఒకటి ఉంది కదూ, పరశురాముని యొక్క ఆవేశం వేరుగా మారాలి. అందుకే ధేనువు అలా వెళ్ళింది. ధేనువు వెళ్ళగానే ఇంటికి వచ్చాడు పరశురాముడు. దూడ అరుస్తోంది. తండ్రి బాధగా కూర్చున్నాడు. అడిగాడు, నాన్నగారు ఏమైందండి, మన ఇంట్లో ఉండవలసిన ఆవేది అని అడిగాడు. కార్తవీర్యార్జునుడు వచ్చాడురా, నేను ఆతిథ్యం ఇచ్చాను, ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా, ఆవును తోలుకు రండని దూడను విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్నాడు.
అంత పని చేస్తాడా నాన్నగారు, చెప్తానుండండి అని వెంటనే తన పరశు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు. ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు. ఆయన చుట్టూ అనేక మంది రాజులు ఉన్నారు. ఆయన చూశాడు. ఎరా, నువ్వు ఆవుని విడిచిపెడతావా, నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు. కార్తవీర్యార్జునుడు పరశురాముడిని చూసి అన్నాడు, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు, బ్రాహ్మణ పిల్లాడు కదూ, వెర్రేడు, ఏమీ తెలియదు. బ్రాహ్మణుని ఓలెను ఉండలేక, బ్రాహ్మణుడు అంటే ఎవడైనా ఎత్తుకుపోయినా ఏడుస్తూ కూర్చోవాలి, పిరికాడు కాబట్టి యుద్ధాలకి రావడం ఏంటి, యుద్ధానికి వచ్చాడు కాబట్టి మన ఎందిక పాపము లేదు, బ్రాహ్మణుణ్ణి మనం చంపితే తప్పు, వాడే యుద్ధానికి వస్తే తప్పేమిటి, చంపేవతల పారేయండి అన్నాడు. కాబట్టి లెండు లేవండి, ఎందుకు ఈ భూసురుణ్ణి క్షమించడం, నేయుడు వేయుడు కూల్చుడిమ్మహిన్, చంపేసేయండి బ్రాహ్మణుడు అన్నాడు. అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు, ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టారు. ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటికి వచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేశాడు. 1000 చేతులలో 500 ధనస్సులు పట్టుకుని 500 బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద. అసలు మీరు ఆ యుద్ధం జరిగితే ఆశ్చర్యపోతారు, అంత గొప్ప యుద్ధం అది. అంత గొప్ప యుద్ధంలో ఆ కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా పడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు. కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు. ఆ నెత్తురోడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి ఆవును తీసుకుని. నాన్నగారండి, ఆవును తీసుకొచ్చాను. కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చి కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులు నరికి చంపేశాను. అతని స్నేహితులు రాజుల్ని చంపాను, ఆవును తీసుకొచ్చానని. అంటే తండ్రి జమదగ్గినని ఎంత పనిచేసావురా, ఒక ఆవు వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో, అది మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది, కానీ ప్రభువుని చంపేవే అది చాలా దోషం. ప్రభువు విష్ణువాంశ సంభూతుడు, అంత గొప్ప చక్రవర్తి కార్తవీర్యార్జునుడిని చంపేశావే, ఇప్పుడు అటువంటి ప్రభువు మనకు ఎలా కలుగుతాడు? బ్రాహ్మణునికి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ, ఓర్పు ఉండాలి. నీకు ఆ ఓర్పు లేదురా, కాబట్టి నీకు ఓర్పు లేదురా. ఓర్పు ఉండకపోతే ఆవేశం ఒకటే ఉంటే ప్రమాదం కదా బ్రాహ్మణుడికి. ఇంత తప్పెందుకు చేశావు? భూమిని ఏలేటటువంటి రాజుని చంపావు కాబట్టి తత్పాప పరిహారార్థం తీర్థయాత్రలు చేసి రమ్మన్నాడు. సరేనని బయలుదేరాడు. భూమండలం అంతా తీర్థయాత్ర చేశాడు. తీర్థయాత్ర చేసి చిట్ట చివరికి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తల్లిదండ్రులకు మొక్కాడు, నమస్కరించాడు. కాలం గడిచిపోతోంది. ఒకనాడు మళ్ళీ అరణ్యానికి దర్భలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఏమిటంటే రోజు అలా పెడతారా అంటే, మనం ఉద్యోగానికి వెళ్ళినట్టే వాళ్ళు పెడతారు. ఆ కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులు ఉన్నారు, వాళ్ళకో శాపం ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను కార్తవీర్యార్జున చరిత్ర గురు చరిత్ర చెప్పట్లేదుగా, దాని జోలు కొద్దిగా వినండి చాలు. నీకు చాలా ఉత్సాహవంతులు వీరులైన కొడుకులు పుడతారు, ఆ ఉత్సాహమే వాళ్ళ కొంప ముంచేస్తుందని వాళ్ళకో శాపం ఉంది. అందుకని వాళ్ళు బయలుదేరి జమదగ్ని దగ్గరికి వచ్చారు. మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్ని కొడుకైన పరశురాముడి, కాబట్టి ఈ జమదగ్ని చంపేస్తామని కూర్చున్నవాడిని కూర్చున్నట్టు కత్తి పెట్టి తల నరికేశాడు. ఆయన ఒరిగిపోయింది ఆయన శరీరం ఒరిగిపోగానే అరణ్యంలో ఉన్నటువంటి వాడిని పిలిచారు. పిలుస్తూ ఆ తల్లి జమదగ్ని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్ని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది, భార్గవరామ 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 అని అరిచింది. అంటే 21 మాటలు అరిచింది. ఆ అరవడం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచింది. అన్ని మాటలు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు, నా తల్లి ఎందుకు ఇంత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని. పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోంది అని. ఆశ్రమానికి వచ్చేటప్పటికి 21 మాటలు పూర్తయింది. చూశాడమ్మా, ఎవరు చేశారు ఈ పని అని అడిగాడు. నువ్వు కార్తవీర్యార్జునుడిని చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జును యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్ని చంపేసింది అన్నాడు. వెంటనే ఆయనకి కోపం వచ్చి, అమ్మా ఈ క్షత్రియులు దురహంకారులు, భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు.
ఒకప్పుడు ఆతిథ్యం పొంది ఆవుని ఎత్తుకుపోయారు. ఆవుని ఎత్తుకుపోతే నేను ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు వెర్రివాడు చంపేసేయమన్నారు. నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు. ఆయన ఆవుని విడిచిపెట్టలేదు కాబట్టి యుద్ధం చేసి చంపాను. నేను లేనప్పుడు దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపారు. ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా. నువ్వు 21 మాట్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక 21 మాట్లు ఈ భూమండలం అంతా తిరుగుతాను. క్షత్రియుడన్నవాడు కనబడితే చంపేస్తాను. గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టను, శిశువైనా కూడా విడిచిపెట్టను. క్షత్రియుడన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా. నువ్వు 21 మాట్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక 21 మాట్లు ఈ భూమండలం అంతా తిరుగుతాను. క్షత్రియుడన్నవాడు కనబడితే చంపేస్తాను. గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టను, శిశువైనా కూడా విడిచిపెట్టను. క్షత్రియుడన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. అదే కృష్ణ భగవానుడు ధర్మరాజుతో అంటాడు, కొద్ది వంశములు మాత్రమే సుక్షత్రియ వంశములు మిగిలాయి, మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయాయి పరశురాముడి చేతిలో. అలా మిగిలిపోయిన వంశాల్లో ఇక్ష్వాకు వంశం, చంద్రవంశం అటువంటివి కొన్ని ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ఎక్కడైనా కొద్దిమంది క్షత్రియులుంటే వాళ్ళు 3 ప్రదేశాల్లో దాక్కున్నారు. ఒకటి ఆవుల మందలలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు. ఆవుల మందలలో ఉంటే మాత్రం ఆయన తొందరపడి గబగబా రాడు, ఎందుకంటే ఏ ఆవు అయినా చెనకబడుతుందని ఆగుతాడు. నేను గోవుల మందలలోకి వెళ్ళి దాక్కున్నారు. కొంతమంది ఆడవాళ్ళు నివసించేటటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి దాక్కున్నారు. ఆడవాళ్ళు ఉన్న చోటికి వెళ్ళడు. ఆడవాళ్ళు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించినా ఇక లోపలికి రాడు పరశురాముడు. అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు. ఆడవాళ్ళు ఉన్నారని వెళ్ళిపోయాడు. అలా బతికారు కొంతమంది. మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు. శిశువుల్ని కూడా మిగల్చలేదు. 21 మాట్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్ళి కురుక్షేత్రంలో 5 హ్రదములు తవ్వాడు. 5 చెరువులు తవ్వి 5 చెరువులు ఈ క్షత్రియుల యొక్క నెత్తుటితో నింపాడు. వాటిని శమంతక పంచకం అని పిలుస్తారు. 5 నెత్తుటి చెరువులు చేసి 5 నెత్తురు తీసి తండ్రికి పితరులకు తర్పణం చేశాడు. అది ఆవేశం. అందుకని ఆవేశావతారమైంది. అంత ఆవేశాన్ని పొందినటువంటి అవతారం దాని ఉద్ధతి అసలు దాని గురించి చదవడం, దాన్ని ఊహించడమే చాలా కష్టంగా ఉంటుంది. అంత దారుణంగా చంపేశాడు. 21 పర్యాయాలు. 21 పర్యాయములు భూమినంతటినీ పర్యటించి శమంతక పంచకాన్ని ఏర్పాటు చేసి 5 చెరువులు నెత్తిటితో నింపి పితృదేవతలకు తర్పణలు ఇస్తే పితృదేవతలు కనపడన్నారు, ఎంత అసాధ్యపు పని చేశావురా. బ్రాహ్మణ వంశంలో పుట్టి 21 మార్లు క్షత్రియుల్ని సంహరించి భూమండలాన్నంతటినీ తన స్వాధీనం చేసుకున్నాడు. అయిపోయి ఇంతమంది పితృదేవతలు చెప్పి తీర్థయాత్రలు చేయమంటే మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరాడు. తీర్థయాత్ర అంతా చేశాడు. చేసి వచ్చి ఈ భూమిని అంతటినీ దానం చేసేస్తాను. ఆయనదేగా భూమి. ఈ భూమిని అంతటినీ దానం చేస్తాను. ఈ భూమిని అంతటినీ దానం చేస్తే పుచ్చుకోగలిగిన బ్రాహ్మణుడు ఎవడని అడిగాడు. ఏ బ్రాహ్మణుడు పుచ్చుకుంటాడు? ఈ భూమిని అంతటినీ ఇచ్చేస్తానంటే. అంటే అలా పుచ్చుకోగలిగిన సమర్థత ఉన్నవాడు, అన్ని ప్రాణులకు అన్నం పెట్టవలసిన వాడు కశ్యప ప్రజాపతి ఒకడే. ఎందుకంటే జీవులన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలు. అందుకని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. కశ్యప ప్రజాపతి దానం పట్టాడు కాబట్టి పరశురాముడి దగ్గర భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. భూమినంతటినీ పుచ్చుకున్న కశ్యప ప్రజాపతికి పరశురాముడి శక్తి తెలుసు. ఆయన అన్నాడు, నువ్వు నాకు దీన్ని దానం చేసేసావు. దానం చేసేసిన తర్వాత ఇంకా దీని మీదే నువ్వు ఎలా ఉంటావు? ఇచ్చేయాలి కదా, ఇంకా నువ్వు ఉండకూడదు. కాబట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతానంటే దక్షిణ దిక్కుకు వెళ్ళమన్నాడు. తిన్నగా వెళ్ళి మహేంద్రగి పర్వతం మీద కూర్చున్నాడు. ఆ యువతలో ఉన్న పర్వత శిఖరం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచాడు. పిలిచి, నేను నిలబడడానికి భూమి లేదు, కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను, కాబట్టి నేను నిలబడడానికి కొంత భూమిని సముద్రమా వెనక్కి వెళ్ళన్నాడు. అంటే సముద్రానికి భయం వేసింది. అసలే కోపిష్టి. వెనక్కి వెళ్ళంటే ఎంత వెనక్కి వెళ్ళాలి? బాగా వెనక్కి వెడితే ఎవడిమ్మన్నాడంతా, నేను ఆశపోతున్నా అంటాడు. తక్కువ ఇస్తే ఏమిటి నీ అహంకారం, అంతే ఇస్తావా అంటాడు. 21 మాటలు క్షత్రియుల్నే చంపినవాడు కార్తవీర్యార్జునుడిని చంపాడు. నేనే పాటి
భయం వేసి ఆవిడ సముద్రుడు అన్నాడు, నేను వెనక్కి వెళ్ళడం కాదు, నేను ఎంత వెనక్కి వెళ్ళాలో నువ్వే చెప్పన్నాడు. ఎంతవరకని ఇలా ఎలా చెప్పనన్నాడు, నీ పరశువు విసురు, అది సముద్రంలో ఎక్కడ పడుతుందో అక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. గిరగిర తిప్పి విసిరాడు. విసిరితే ఆ పరశువు సముద్రంలో పశ్చిమ దిక్కుకి ఎంత దూరం పడిందో సముద్రం అంత వెనక్కి వెళ్ళింది. అందుకే ఇప్పుడు ఉడిపి మొదలైనటువంటి క్షేత్రాలు ఉన్న ప్రదేశం అంతా యథార్థమైన భూమి కాదు, సముద్రం పరశురాముడికి చోటిస్తే వచ్చిన భూమి. అందుకే ఆ క్షేత్రాలన్నిటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు, పరశురామ క్షేత్రాలంటే. అటువంటి పరశురాముడు ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేయడం మొదలెట్టాడు. అటువంటి పరశురాముడు ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేయడం మొదలెట్టాడు. ఆయన ఈ తపస్సు చేయడానికి పూర్వమే పులితెరువుకొస్తున్నటువంటి ఒక బ్రాహ్మణ పిల్లవాడిని రక్షించాడు. ఆ రక్షింపబడినటువంటి పిల్లవాడే పరశురాముడికి గొప్ప చెలికాడు, శిష్యుడు అయ్యాడు. ఆయనకి అకృతవరుణుడు అని పేరు. అకృతవరుణుడు పేర్లే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. చేయబడని గాయములున్నవాడు అని. అకృతవరుణుడు అంటే ఒంటి మీద దెబ్బలేనివాడు అని. ఆ అకృతవరుణుడు ఇప్పటికీ ఈ రోజుకి కూడా మహేంద్ర పర్వతం మీద పరశురాముణ్ణి ఆరాధన చేస్తే ప్రతి చతుర్దశి తిథి నాడు ఆయన దగ్గరికి వస్తాట. ఆయన కశ్యప ప్రజాపతికి భూమిని దానం చేసి తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేసాడు. దానం చేసినప్పుడే ద్రోణాచార్యుల వారికి తెలిసింది. అప్పటికి ద్రోణాచార్యుల వారు కటిక దరిద్రంలో ఉన్నారు. ఇంత దరిద్రంలో ఉన్నాను, మహానుభావుడు పరశురాముడు అందరికీ అన్నీ దానం చేస్తున్నట్ట, నేను వెళ్ళి ఏదైనా దానం అడుగుతానని పరశురాముడి దగ్గరికి వచ్చాడు. అయ్యా మీరు అన్ని దానాలు చేస్తున్నారట, పేద బ్రాహ్మణుణ్ణి నాకు ఏమైనా ఇవ్వండి అన్నాడు. అంటే పరశురాముడు అన్నాడు, అందరికీ అన్నీ ఇచ్చేశాను, నా దగ్గర ఏం లేవు, రెండే ఉన్నాయి. ఒకటి నా శరీరం ఉంది, రెండు నా దగ్గర ధనుర్విద్య ఉంది, ధనుర్వేదం. రెండిటిలో ఏది కావాలో కోరుకో ఇచ్చేస్తానన్నాడు. అంటే మీ శరీరాన్ని తీసుకుని నేనేం చేస్తానో మీ దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని నాకు ఇమ్మన్నాడు. అంటే ద్రోణాచార్యుల వారికి ధనుర్వేదాన్నంతటినీ పరశురాముల వారే ఇచ్చారు. ద్రోణాచార్యుల వారి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు ద్రోణుడు ఒకడికి విద్య నేర్పకపోవడం, పరశురాముడు నేర్పడమే మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి మళ్ళీ కారణమైంది. ఎక్కడ కారణమైందంటే ద్రోణాచార్యుల వారు అందరికీ అస్త్రాలను నేర్పుతున్నప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఏకాంతంలో ఉన్నప్పుడు వెళ్ళాడు గురువుగారి దగ్గరికి. వెళ్ళి, గురువర్యా నేను మీతో ఒక రహస్యం మాట్లాడాలన్నాడు. ఏం కావాలరా అని అడిగాడు. నాకు బ్రహ్మాస్త్రం కావాలి అన్నాడు. దేనికి నీకు బ్రహ్మాస్త్రం అని అడిగాడు. అర్జునుణ్ణి చంపాలనుకుంటున్నాను అన్నాడు. నేను ఇవ్వనన్నాడు. ఎందుకు ఇవ్వవని అడిగాడు. 2 కారణముల చేత ఇవ్వను. సరి అయిన చారిత్రమున్న బ్రాహ్మణుడికి ఇస్తాను, తపస్వి అయిన క్షత్రియుడికి ఇస్తానన్నాడు. ఈ ఇద్దరికీ తప్ప మూడో వాడికి ఇవ్వను. ఈ రెండిటికి నువ్వు చెందవు, నువ్వు సూతుడివి, నీకు ఇవ్వనన్నాడు. ఓ నేను సూతుడును కాబట్టి, సుక్షత్రియుడను కాను కాబట్టి, చారిత్రమున్న బ్రాహ్మణుణ్ణి కాను కాబట్టి నాకు బ్రహ్మాస్త్రం ఇవ్వలేదు. ఈ బ్రహ్మాస్త్రాన్ని పరశురాముడి దగ్గర ద్రోణుడు నేర్చుకున్నాడు. ఆ పరశురాముడు చిరంజీవి, ఇప్పటికీ మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు. ఆ పరశురాముడి దగ్గర నేర్చుకుంటాను. ఈ గురువుకి తెలియకుండా ఆ గురువు దగ్గర సంపాదిస్తాను. అయితే ఈ గురువు వేసిన ప్రశ్నే ఆ గురువు వేయడని నమ్మకం ఏమిటి? అందుకని తిన్నగా పరశురాముడి దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వని అడిగాడు పరశురాముడు. నేను భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణి అని చెప్పి. భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణి అంటే నమ్మాడు పరశురాముడు. నమ్మి భార్గవాస్త్రాన్ని కూడా ఇచ్చాడు. భార్గవాస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపదేశం చేసేసాడు. ఉపదేశం అయిపోయిన తర్వాత ఓ రోజున గురు శిష్యులిద్దరూ అరణ్యంలో తిరుగుతున్నారు. శిష్యుడు అంటే కడుపున పుట్టిన కొడుకుతో సమానం. అందుకే గురువుగారు అలిసిపోయి ఉంటే ఆ కింద కూర్చున్నాడు కర్ణుడు. ఒరే నీ తొడ మీద తల పెట్టుకుని కాసేపు పడుకుంటాను రా అన్నాడు పరశురాముడు. సరే పడుకోమన్నాడు. పడుకున్నాడు పరశురాముడు కర్ణుడి తొడ మీద తల పెట్టుకుని. ఇంతలో దంశుడు అని ఒక రాక్షసుడు, ఆయన ఒకానొక శాపకారణం చేత చిన్న పందిపిల్ల ఎంత ఉంటుందో ఆ పందిపిల్లంత రూపాన్ని పొందాడు. దానికి 8 కోరలతో ఉంటుంది, అది కాళ్ళతోటి. అది కర్ణుడి తొడ కింద చేరి అది విపరీతంగా కొరికేస్తుంది. అది తొడ కొరికేస్తోంది కర్ణుడిది. తన తొడ కదిపితే గురువుగారికి నిద్రాభంగం అవుతుంది, నిద్రాభంగం అయితే దోషం అవుతుంది, దోషం అయితే గురువుగారికి కోపం వస్తుందేమోనని కర్ణుడు కదపలేదు తొడ.
అది తొలిచేస్తోంది తొడని. ఆ నెత్తురు కారి 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 పడుకున్న పరశురాముడి భుజం కిందకి వెళ్ళింది. ఏదో గోరువెచ్చగా తడి తగులుతున్నట్టుగా తగులుతోందని పరశురాముడు దిగ్గున నిద్ర లేచి చూసుకున్నాడు. నెత్తురు ఉంది. పరశురాముడు ఇలా చూశాడు ఆ క్రిమి వంక, అది పంది పిల్లంతుంది. పరశురాముని యొక్క తేజస్సు చూసేసరికి వెంటనే అది కాలిపోయింది. కాలిపోయి అందులోంచి రాక్షసుడు పైకి లేచాడు. అయ్యా, నా పేరు దంశుడు. నేను ఒకప్పుడు ఒక మహర్షి బలవంతంగా అపహరించే ప్రయత్నం చేస్తే నాకు ఆ మహర్షి శాప కారణంగా ఈ రూపం కలిగిందని శరీరం విడిచిపెట్టాడు. అప్పుడు పరశురాముడు తేరిపారి చూశాడు కర్ణుడి వంక. ఏమిరా, నువ్వు బ్రాహ్మణుడవైతే ఇంత ఓర్పు ఉండదు. శరీరానికి బాధ కలిగితే బ్రాహ్మణుడు ఓర్చలేడు, దెబ్బ తగిలితే తట్టుకోడు. క్షత్రియుడైతేనే తట్టుకుంటాడు. నువ్వు క్షత్రియుడవా, బ్రాహ్మణుడివి మాత్రం కాదు. నువ్వు అబద్ధం చెప్పావు, నిజం చెప్పు, నువ్వెవరని అడిగాడు. అడిగితే నేను సూతుడను అని చెప్పాడు కర్ణుడు. వెంటనే పరశురాముడు అన్నాడు, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి అస్త్రాల్ని పొందావు కనుక ఆపత్కాలమునందు నీకు ఈ అస్త్రములు స్ఫురించకుండుగాక. 21 మాటలు క్షత్రియులందరినీ ఓడించిన తన శిష్యుడి చేతిలోనే ఓడిపోయాడు ఒక చోట. ఎవరైనా? గాంగేయుడు, మహానుభావుడు, ప్రతస్మరణీయుడు, భీష్మాచార్యుల వారు. భీష్మాచార్యుల వారు తన వంశం పెరగాలని కోరుకున్నాడు. శంతన మహారాజు గారు సత్యవతీదేవిని స్వీకరించిన తర్వాత జన్మించిన కుమారులు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు గంధర్వుడితో యుద్ధం చేసి చచ్చిపోయాడు. ఇక మిగిలినవాడు విచిత్రవీర్యుడు ఒక్కడే. ఆ విచిత్రవీర్యుడికి కానీ ఏదైనా ఆపద కలిగిందా మళ్ళీ కురువంశం ఆగిపోతుంది. ఈ విచిత్రవీర్యుడికి కొడుకులు పుట్టాలి, లేకపోతే వంశం ఆగిపోతుంది. అందుకని కాశీరాజు తన కుమార్తెలకి స్వయంవరం ప్రకటించాడని తెలుసుకున్న భీష్మాచార్యుల వారు, తమ్ముడు ఎలాగో పనికి మాలినవాడు, వెళ్ళి రాజుల్ని ఓడించి తెచ్చుకోలేడు భార్యల్ని, తనే వెళ్ళాడు. వెళ్ళి ఆ స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఓడించి అంబికా అంబాలికల్ని రథం ఎక్కించి హస్తినాపురానికి తీసుకెళ్ళి పెళ్లి కూతుళ్ళగా కూర్చోబెట్టి పెళ్లి చేసుకోమన్నాడు తమ్ముడిని. అంటే విచిత్రవీర్యుడి వంక చూసి అందులో అంబంది, ఇతపూర్వమే నా మనసు సాల్వదేశ ప్రభువుకి ఇచ్చాను కాబట్టి మేము ఒండురలం వివాహం చేసుకుందాం అనుకున్నాం. అంటే ఆయన అన్నాడు, ఇది ధర్మాతిక్రమణం, మనసు ఒక చోట మనువు ఒక చోట కుదరదు. ఆడదాని మనస్సు వివాహపూర్వం అలా ఇంకొక పురుషుడి యందు ప్రవేశించకూడదు. నువ్వు సాల్వప్రభువుని వివాహం చేసుకుంటానన్నావు, ఆయన నిన్ను వివాహం అన్నాడని అంటున్నావు. ఇది తెలియక మీ తండ్రి నీకు స్వయంవరం ప్రకటించాడు. నిన్ను సకల లాంఛనాలతో సాల్వరాజు దగ్గరికి పంపించేస్తున్నాను, వెళ్ళిపోమ్మని పంపించేశాడు. రథం ఇచ్చి పంపిస్తే తీళా సాల్వభూపతి దగ్గరికి వెడితే ఆయన అన్నాడు, నన్ను ఓడించి భీష్ముడు ఎత్తుకుపోయాడు నిన్ను. కాశీరాజు మీ నాన్న స్వయంవరం ప్రకటించినప్పుడు నువ్వు భీష్ముడి సొత్తు, భీష్ముడు ఏం చేసుకుంటాడు, తమ్ముడికి ఇచ్చి చేస్తాడు, లేకపోతే భీష్ముడు చేసుకుంటాడు. భీష్ముడు ఎత్తుకుపోయి భీష్ముడి చేతిలో ఓడిపోయినటువంటి నేను ఇక నిన్ను పెళ్లి చేసుకోనన్నాడు. ఆవిడ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. అక్కడేమో సాల్వుడు పెళ్లి చేసుకోనంటున్నాడు, నా జీవితం ఉత్తినైపోయింది కాబట్టి నాకు నీ తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యదు, నా తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యను, అధర్మం. నీ మనసు వేరొక చోట ఉంది, నా తమ్ముడికి ఎందుకు ఇస్తాను ఇవ్వనన్నాడు. అయితే ఎత్తుకొచ్చిన నువ్వే చేసుకోండి, నాకు ప్రతిజ్ఞ ఉంది ఆజన్మ బ్రహ్మచర్యం, నేను అసలు చేసుకోనన్నాడు. మరి నా జన్మ ఏమైపోవాలంది, నీ కర్మ అన్నాడు. వివాహపూర్వం పరపురుషుణ్ణి మనసులో ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు, పోవతలకన్నాడు. ఇది భారతీయ సంస్కృతి. అంటే ఇప్పుడు అంబకి కక్ష పట్టుకుంది భీష్ముడి మీద, నా జీవితం పాడు చేసిన వాడు భీష్ముడే అని కక్ష పట్టి పరశురాముడు ఉన్న చోటికి తన మాతామహుడు అంటే తన తల్లి తండ్రి గారిని తీసుకుని వెళ్ళింది. వెడితే ఆయనకి పరశురాముడితో అనుబంధం ఉంది. పరశురాముడు చూశాడు, అమ్మా నీ తాత ఎటువంటి వాడో నేను అటువంటి వాడిని, చెప్పమ్మా నీకే కష్టం వచ్చిందన్నాడు. మీ శిష్యుడు భీష్మాచార్యుల వారు ఇంత పనిచేశారు, నన్ను మా నాన్నగారు స్వయంవరం ప్రకటిస్తే బలవంతంగా రాజుల్ని ఓడించి తీసుకుపోయాడు, నన్ను ప్రేమించినటువంటి సాల్వభూపతిని కూడా ఓడించాడు. దానివల్ల ఇటు సాల్వుడు చేసుకోలేదు, అటు విచిత్రవీర్యుడు చేసుకోలేదు, భీష్ముడు చేసుకోలేదు, నా బ్రతుకు ఏమిటంది. విచిత్రవీర్యుడు పెళ్లి చేసుకుంటే నీకు సమ్మతమేనా అన్నాడు. సమ్మతమే. అయితే నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను, నా శిష్యుడు నా మాట కాదన్నాడు. కాదన్నాడో వాడి కుత్తుక కోసేస్తాను, నాతో నిలబడలేడు యుద్ధంలో, కాబట్టి బయలుదేరి నాతో అన్నాడు.
గబగబా బయలుదేరాడు. హస్తినాపురానికి వచ్చి భీష్ముడికి కబురు చేశాడు, గురువుగారు వచ్చారు రమ్మంటున్నారని. గబగబా పుష్పపాత్రలు అర్ఘ్యపాత్రలు అన్నీ పట్టుకున్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు, గురువుగారి పాదాలు కడిగాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పూజ చేశాడు, అన్నీ చేశాడు. గురువే పరమ సంతోషాన్ని పొందాడు శిష్యుణ్ణి చూసి. లేచాడు, భీష్ముణ్ణి కౌగలించుకున్నాడు, ఆశీర్వచనం చేశాడు. కూర్చోబెట్టి, నాయనా తప్పురా, ఈ పిల్లని తీసుకొచ్చావుట, తమ్ముడికి ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. అయ్యా మీరు గురువుగారే కావచ్చు కానీ ధర్మం చెప్పాలి కానీ అధర్మం చెప్పకూడదు కదా, ఈమె మనస్సు సాళ్వుడి దగ్గర ఉందని ఈమెయే చెప్పింది. సాళ్వుడు ఇప్పుడు చేసుకోనంటే నేనేం చేస్తాను? ఈ పిల్ల ఆ విషయం స్వయంవర సమయంలో నాకు చెప్పలేదు, చెప్పనప్పుడు నేను ఈమెని తీసుకొచ్చాను, అప్పుడే చెప్తే అప్పుడే వదిలేసి వచ్చేవాడిని. కాబట్టి నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసే సమస్య రాదు, అలా చెయ్యను. అన్నగారిగా ఉండే అధర్మంతో కూడిన పని చెయ్యమని మీరు నన్ను నిగ్రహించకూడదన్నాడు. అంటే నువ్వు గురువుకే ధర్మం చెప్తావా, ఇలా అయితే నాతో యుద్ధం చేయవలసి ఉంటుందన్నాడు. అధర్మపు పని చేశాను అనిపించుకోవడం కన్నా గురువుగారితో యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకున్నానో, గురువుగారిని నిగ్రహించానా మీకు గౌరవం, పోయానా ధర్మానికి పోయానని నాకు గౌరవం, కాబట్టి యుద్ధమే చేస్తానన్నాడు. ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్ని రోజులు జరిగిందో ఒకళ్ళనొకళ్ళు తుత్తునియల కింద కొట్టేసుకున్నారు. ఒకానొక రోజునైతే భీష్మాచార్యుల వారి గుండెలో దిగబడిన బాణానికి భీష్ముడు రథంలో పడిపోయాడు, సారథిని చంపేశాడు పరశురాముడు. ఇక తర్వాత భీష్ముడు పడిపోవాలి, ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా ఇక లేవకుండా కొట్టేస్తాడు. వెంటనే అకస్మాత్తుగా 7 బ్రాహ్మణులు వచ్చి ఆ రథం యొక్క కొయ్య మీద, అటు ఇటు ఉండేటటువంటి ఆ కొయ్య మీద కూర్చుని, గంగాదేవి తెల్లటి బట్టలు కట్టుకుని వచ్చి కూర్చుని రథాన్ని నడిపించి ఆకాశ మార్గంలో తప్పించేశారు. తప్పించేసి ఈ 7 బ్రాహ్మణులు ఈయన్ని ఒక ఇంట్లో దింపారు. భీష్మాచార్యుల వారు రాత్రి పడుకున్నారు. ఎవరో 7 బ్రాహ్మణులు రథాన్ని తీసుకొచ్చారు. నా తల్లి గంగాదేవిని గుర్తుపట్టాను, భీష్ముడిని పూజించడానికి వెళ్ళినప్పుడు కనపడింది, ఆశీర్వచనం తీసుకున్నాడు, సత్యవతీదేవి ఆశీర్వచనం కూడా. ఆమె నా తల్లి గంగమ్మ. ఈ 7 బ్రాహ్మణులు ఎవరు అని ఆలోచిస్తూ పడుకున్నాడు. ఆ రాత్రి వాళ్ళు కలలోకి వచ్చి, మేమెవరో నీకు తెలుస్తుందిలే, నీకు ఒక అస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నాను, దీని పేరు మోహనాస్త్రం. ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే నీ గురువు పరశురాముడు పడిపోతాడు. ఎంత పరశురాముడైనా శరీరం విడిచిపెట్టేయవలసిందే. ఈ అస్త్రాన్ని రేపు ప్రయోగించమన్నారు. తప్పకుండా ప్రయోగిస్తానని దాన్ని ప్రయోగము ఉపసంహారము కూడా మంత్రంతో తీసుకున్నాడు. మరునాడు యుద్ధానికి వెళ్ళాడు, మళ్ళీ సారథిని చంపేశాడు పరశురాముడు. భీష్ముడు యుద్ధం అంటే ఎలా ఉంటుందంటే, తన చేత్తో పగ్గాలు పట్టుకుని గుర్రాల్ని తోలుతూ, ఒక పక్క ధనస్సు పట్టుకుని ఈ పగ్గాలు వదులుతూ ధనస్సు పట్టుకుంటూ పరశురాముడిని కొట్టాడు. పరశురాముడు కొన్ని వేల బాణాలు ప్రయోగించాడు. ఇన్ని వేల బాణాలని ఒంటి చేత్తో ధనస్సు పట్టుకుని పగ్గాలు పట్టుకుని రథం తోలుతూ, పగ్గాలు వదులుతూ, బాణాలు వేస్తూ తుత్తునియలు చేసి చిట్ట చివర ఇక పరశురాముడిని కొట్టేయడానికి మోహనాస్త్రం తీశాడు. తీయగానే నారదుడు పరిగెత్తి వచ్చాడు. అయ్యో అయ్యో అయ్యో, గురువుని చంపేశావన్న అపఖ్యాతి వస్తుందయ్యా నీకు, చంపద్దన్నాడు. అప్పుడు ఆ 7 బ్రాహ్మణ రూపంలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఆగమని, గంగమ్మ వచ్చి పరశురాముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వాడి దగ్గర మోహనాస్త్రం ఉంది, వసువులు ఇచ్చారు, అది ప్రయోగించి ఉంటే మీరు పడిపోయి ఉండేవారు, గురువన్న గౌరవం చేత నా కొడుకు ప్రయోగించలేదు, వాడు పెంకితనంతో మీ మాట కాదనలేదు, ధర్మానికి కాదన్నాడు, గురువైన మీరే వాడిని నిగ్రహిస్తే వాడికి దిక్కెక్కడ ఉంటుంది, కాబట్టి మీ శిష్యుడిని ఆశీర్వదించండి అంది. గంగమ్మ మధ్యవర్తిత్వానికి పరశురాముడు రథం దగ్గరికి వచ్చి భీష్మాచార్యుల వారిని దింపి కౌగలించుకుని, నాయనా ఎంత ధర్మానికి నిలబడ్డావురా, నువ్వు మోహనాస్త్రం ఉంది కాబట్టి నేను పడిపోదును, కాబట్టి నీ చేతిలో ఓడిపోయానని, పుత్రాది చేత్పరాజయం, నా శిష్యుడితో చేతిలో ఓడిపోయిన సత్కారాన్ని పొందాను నేను, ఆ యుద్ధ ఓటమిని అంగీకరించి తిరిగి వెళ్ళిపోతూ అంబవంక చూసి, నేను చెయ్యగలిగినంత చేశాను, ఇక నేను చేయగలిగిన ఉపకారం లేదు, నువ్వు చేసేది నువ్వు చేసుకో అన్నాడు. ఈ జన్మలో సాధించలేని దాన్ని వచ్చే జన్మలో సాధిస్తానని. ఆ తర్వాత మళ్ళీ పెద్ద తపస్సు చేసింది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించింది, పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు, మగపిల్లవాడుగా పుట్టింది, ఆడపిల్లగా మారింది, శిఖండి అయింది. అర్జునుడు రథానికి ముందు నించుంది, మగాడిగా పుట్టి ఆడదైంది కాబట్టి ఆమెను చూస్తే బాణం వేయినన్నాడు, ధనస్సు బాణాలు కిందకి దింపేశాడు, ఒళ్ళంతా బాణాలు కొట్టేశారు. కొట్టేస్తే భీష్మాచార్యుల వారు కింద పడిపోయారు. భీష్మాచార్యుల వారికి కూడా సమస్తమైనటువంటి విలువిద్యని ఇచ్చినటువంటి మహానుభావుడు పరశురాముడే. ఇచ్చి భీష్ముడి చేతిలో ఓడిపోయాడు.
ఇటువంటి పరశురాముడు రామాయణ కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని కళ్యాణం చేసుకుని వెళ్ళిపోతుంటే ఎదురొచ్చి చేతిలో విష్ణు చాపం పట్టుకుని వచ్చాడు. నిలబడితే దశరథ మహారాజు గారు భయపడిపోయి, ఇంతమంది క్షత్రియుల్ని చంపేశావు, ఇంద్రుడి దగ్గర ప్రతిజ్ఞ చేసి మానేశావని విన్నాను, ముక్కు పచ్చలారని వాడు లేక పుట్టాడు, పుత్రకామేష్టి చేశాను, పెళ్లి చేసుకుని ఎడుతుంటే చంపేస్తావా ఏమి అని పాపం బతిమాలుతున్నాడు. ఏమిరా పిల్లవాడా అన్నాడు. దశరథుడిని విడిచిపెట్టి రాముడి వంక తిరిగి, శివధనస్సుని భంగం చేశావుట, ఏది విష్ణు చాపాన్ని అందుకో చూద్దాం అని ఆయన వెంటనే విష్ణు చాపాన్ని అందుకున్నారు. బాణాన్ని సంధించు అన్నాడు. బాణాన్ని ఎక్కుపెట్టి రామచంద్రమూర్తి అన్నారు, తండ్రి కోసమని చెప్పి అంతమందిని చంపావు కాబట్టి తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకున్నావు, చాలా గొప్పవాడివి. కానీ నేనెవరో కూడా తెలుసుకోవాలనుకున్నావు, ఇది విష్ణు చాపం, దీనికి బాణాన్ని సంధించాను కాబట్టి ఈ బాణాన్ని నేను విడిచిపెట్టేయవలసిందే, దీన్ని ఉపసంహారం చేయడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఈ బాణం వేసి నువ్వు సంపాదించుకున్న అక్షయ లోకాల్ని పడగొట్టైనా, అక్షయ పుణ్యాల్ని పడగొట్టైనా, నీ గమన శక్తిని పడగొట్టైనా కాళ్ళ మీద బాణం వేస్తానిక నడవలేవు, రెండిటిలో ఏది కావాలో కోరుకో అన్నాడు. అర్థమైంది, ఓ విష్ణు అవతారం రామచంద్రమూర్తి వచ్చారు ధర్మాన్ని నిలబెట్టడానికి, ఇక నా అవసరం లేదు ఈ లోకానికి అనుకున్నాడు. అనుకుని, రామ నా పాదములను కొట్టేస్తే నేను ఈ భూమిని కశ్యప ప్రజాపతికి దానం చేశాను, గమనశక్తి పోతే రాత్రి అయితే నేను ఈ భూమి మీద ఉండకూడదు, వెళ్ళిపోవాలి మహేంద్రగిరి మీదకి, అందుకని నా గమనశక్తిని కొట్టకు, నేను సంపాదించుకున్న అక్షయ పుణ్యాల్ని కొట్టేసేయమన్నాడు. అంటే విష్ణు చాపంలోంచి బాణం విడిచిపెడితే పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న అనంతమైన పుణ్యాలన్నీ కూడా కలిపి బరువుగా అడుగులు వేస్తూ మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. విష్ణు చాపాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే పితృదేవతలందరూ కనపడ్డారు. కనపడి, ఒరే మా కోసమని కార్తవీర్యార్జునుడు వచ్చి జమదగ్నిని చంపాడని కోపగించి 21 మాటలు క్షత్రియుల్ని చంపావు, అటువంటి నువ్వు ఇలా అయిపోతే మాకు చాలా బాధగా ఉందిరా, అందుకని నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదు. ఇదిగో ఈ దక్షిణ దేశంలోనే ఫలానా ప్రదేశంలో వధూసరా అనబడేటటువంటి నది ఉంది. వధూసరా అనేటటువంటి నదిలో నువ్వు స్నానం చేస్తే నువ్వు పోగొట్టుకున్నటువంటి అక్షయ పుణ్యాలు ఏ ఉన్నాయో విష్ణు చాపంలోంచి విడిచిపెట్టిన బాణం వల్ల ఆ పుణ్యాలన్నీ మళ్ళీ నీకు దక్కుతాయి, కాబట్టి వెళ్ళి స్నానం చేయమన్నారు. మరునాడు బయలుదేరి వధూసరా నది యందు స్నానం చేశాడు. స్నానం చేస్తే మళ్ళీ విపరీతమైనటువంటి తేజస్సు పుణ్యములు పొందాడు. పొంది ఇక లోకానికి నా అవసరం లేదని చిరంజీవి అయి ఆనాటి నుండి మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తూ గుహలలో ఉంటాడు. ఆయన మాత్రం ఇప్పటికీ అకృతవ్రణుడు మాత్రం ఆయన కోసం ఎదురు చూస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. అంతటి మహానుభావుడు చిరంజీవి అయినటువంటి పరశురాముడి గురించి ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ అరిష్టము, పీడ, ఉగ్రభూతముల యొక్క ఆ ఉద్ధతి ఇవన్నీ తొలగిపోతాయి, ఎంతటి ఆపదలు కూడా సమసిపోతాయి. ఆవేశావతారములలో అత్యంత ప్రధానమై చిరంజీవి అయి తపోనిష్టా గరిష్ఠుడై రాబోయేటటువంటి కాలంలో సప్తర్షులలో ఒకడయ్యేటటువంటి అద్భుతమైనటువంటి అవతారం దశావతారాల్లో పరశురామ అవతారం.